తండేల్‌కి ఎక్కడ చూసినా కలిసొచ్చే అంశాలే ఎక్కువగా ఉన్నాయి. సంక్రాంతి తర్వాత వచ్చినటువంటి సినిమాలన్నిటిని ఒక ఎత్తయితే ఇప్పుడొచ్చేటువంటి తండేల్ ఒక ఎత్తు. అసలు తండేల్‌కి ప్రతి ఒక్కక్కడ కలిసొచ్చే అంశాలే ఉన్నాయి. ఈవెన్ పాన్ ఇండియా లెవెల్‌లో కూడా ఆ సినిమాకు బజ్ అలానే పెరిగిపోతుంది. ఏంటో తెలుసుకుందాం. హాయ్! హలో! వెల్కమ్ టు దిశ టీవీ. ఇప్పుడున్నటువంటి సినిమాలో వచ్చేటువంటి బజ్ క్రియేట్ అయినటువంటి మూవీ ఏదన్నా ఉంది అనంటే అది తండేల్ మూవీ అనే చెప్పొచ్చు. ఫిబ్రవరి 7న ఈ మూవీ రిలీజ్ అవుతుంది. సో, ఫిబ్రవరి 7న రిలీజ్ అవుతుంది బానే ఉంది. బట్ తండేల్‌కి కలిసొచ్చే అంశాలు చాలానే ఉన్నాయి ప్రమోషన్స్ విషయంలో. సో, ఏంటంటే మెయిన్‌గా అక్కడ బాలీవుడ్‌లో గతంలో రిలీజ్ అయినటువంటి 'పుష్ప 2' కలెక్షన్‌ల వర్షం కురిపించింది. అదందరికీ తెలిసిందే. దాని తర్వాత ఇప్పుడు హిందీలోకి మళ్ళీ ఒక తెలుగు సినిమా అయితే అక్కడ డబ్ అవ్వబోతుంది. అంటే పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవ్వబోతుంది. మెయిన్ ఏంటంటే ఇప్పుడు అక్కడ హిందీలో 'రామాయణం' అనే ఒక సినిమాలో సాయి పల్లవి గారు అందులో ఒక క్యారెక్టర్ ప్లే చేస్తున్నారు లీడ్ రోల్‌లో. సో, ఆ సినిమా మీద అంచనాలు ఒక రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌లో ఉన్నాయి. సో, ఈ టైంలో అక్కడ సాయి పల్లవి గారి సినిమా ఒకటొస్తుందంటే కంప్లీట్‌గా అది సినిమాకు ప్లస్ అవుతుందనే చెప్పాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే అక్కడ సో, అక్కడ మనందరికీ తెలిసిందే 'అమీర్ ఖాన్' గారు ట్రైలర్ లాంచ్ చేశారు. 'అమీర్ ఖాన్' గారికి అక్కడ ఉండేటువంటి క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో మనకు తెలుసు. సో, హిందీలో ఆయన క్రేజ్‌కి తగ్గట్టే అక్కడ ట్రైలర్ లాంచ్ చేయడం, సేమ్ టైమ్ అక్కడ సాయి పల్లవి గారు హీరోయిన్‌గా అప్‌కమింగ్ మూవీ రాబోవడం, ఇవన్నీ అక్కడ కలిసొచ్చే అంశాలవి. సో, అందుకనే హిందీ మార్కెట్‌లో 'తండేల్‌కి' ఒక మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. ఇక తమిళ్‌లో అయితే, తమిళ్‌లో కూడా మన తెలుగు సినిమాలు డెఫినిట్‌గా మనం తమిళ్‌ని ఎలా యాక్సెప్ట్ చేస్తామో తెలుగుని కూడా వాళ్ళు అలానే చేస్తారు. అదందరికీ తెలిసిందే. బట్ తమిళ్‌లో కూడా 'కార్తీ' గారు అక్కడ ట్రైలర్ లాంచ్ చేశారనమాట. సో, అక్కడ ట్రైలర్ లాంచ్ చేయడం ద్వారా సినిమాకి ఇంపాక్ట్ గూడా అలానే జనాల్లోకి చాలా బాగా రీచ్ ఎళ్ళింది. తండేలు ఏంటంటే అక్కడ కొన్ని ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో చెప్పినటువంటి మాటలు కూడా 'కార్తీ' గారు వాళ్ళ తాతయ్య గారి గురించి చెప్పినటువంటి మాటలు అంటే అక్కినేని నాగేశ్వరరావు గురించి చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సో, తమిళ్‌లో ఉన్నటువంటి మార్కెట్‌లో ఆల్రెడీ మన సినిమాలు కొంచెం తెలిసే ఉంటాయి. బట్ దానికి 'కార్తీ' గారు దగ్గరుండి ప్రమోట్ చేయడం, సేమ్ టైమ్ వీళ్ళు కూడా అక్కడికెళ్ళి హంగు, హడావుడి ఏం లేకుండా, ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్‌గా ట్రైలర్ లాంచ్ చేసి మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్నారు. అది చాలా బాగా జనాల్లోకెళ్తుంది. ఇకపోతే తెలుగు. తెలుగులో ఇప్పటికే ఇగ తెలుగులో అంటే మనందరికీ తెలిసిందే. అటు సాయి పల్లవి గారికి సేమ్ టైమ్ అదే క్రేజ్ ఉంది. ఇప్పుడు నాగ చైతన్య గారికి గూడా ఒక మంచి కమ్‌బ్యాక్ మూవీ అని చెప్పాలి. ఇది ఎందుకంటే ఆళ్ళు రీ రిలీజ్ డేట్ ప్రెస్ మీట్‌లో కూడా రిలీజ్ డేట్ ప్రెస్ మీట్‌లో కూడా వాళ్ళు ఈ సినిమా నాగ చైతన్య గారికి 100 క్రోర్స్ క్లబ్‌లో నేను పెడతాను అని గూడా చందు మొండేటి గారు అండ్ బన్నీవాస్ గారు అక్కడ చెప్పారు. బన్నీవాస్ గారు ఎస్పెషల్లీ. ఈ సినిమాని 100 కోట్ల క్లబ్‌లో పెట్టబోతున్నాం. ఎందుకంటే సినిమా రిజల్ట్ మీరు రిలీజ్ అయిన తర్వాతనే చూస్తారు అని గూడా చెప్పారు. అండ్ ఇంకో విషయం ఏంటంటే గీతా ఆర్ట్స్ బ్యానర్ కాబట్టి సినిమాకి అల్లు అర్జున్ గారు ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్‌గా వస్తున్నట్లయితే సమాచారం అన్నమాట. ఎందుకు అనంటే ఆయన గీతా ఆర్ట్స్ తెలుసు వాళ్ళ ఓన్ బ్యానర్ కాబట్టి అండ్ రీసెంట్ ఇన్సిడెంట్‌లో కూడా అల్లు అర్జున్ గారు బయటికొచ్చి చాలా రోజులైంది. ఇన్‌ఫాక్ట్ ఆయన జైలుకెళ్ళిన తర్వాత పెద్దగా పబ్లిక్ ఫంక్షన్స్‌కి ఎక్కడ అటెండ్ అవ్వలేదు. సో, ఈ సినిమాని ఆయనని చీఫ్ గెస్ట్‌గా పిలిచినట్లయితే తెలుస్తుంది. సో, ఆయన సినిమాకి రాబోతున్నాడు కాబట్టి గెస్ట్‌గా రాబోతున్నాడు కాబట్టి సినిమా మీద ఇంకెక్కువ బజ్ క్రియేట్ అయ్యే అవకాశాలు డెఫినిట్‌గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా టీజర్ అండ్ ట్రైలర్ లాంచ్ చేసిన కాంచెలు కూడా చాలా అంటే చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు తెలుగులో కూడా. అండ్ అల్లు అరవింద్ గారు కూడా మరీ దగ్గరుండి కూడా సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. ఇక మిగతా లాంగ్వేజ్ కన్నడలో కూడా ఇంకా 1 వీక్ టైమ్ ఉంది కాబట్టి వాళ్ళక్కడ ఎళ్లి ప్రమోట్ చేసే దృశ్యాలైతే మనకు కనిపిస్తున్నాయి. అండ్ సేమ్ టైమ్ వైజాగ్‌లో కూడా అంటే ఈవెన్ హైదరాబాద్‌లో ఒక పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టి అటు చెన్నైని కవర్ చేశారు. అటు ముంబైని కవర్ చేశారు. వైజాగ్‌ని కూడా కవర్ చేశారు. సో, ఇవన్నిటికి ప్లస్‌లు ఏంటంటే ఇప్పుడు తండేల్‌కి ఫిబ్రవరి 7థ్ వచ్చేటువంటి మూవీస్ కూడా పెద్ద పెద్ద సినిమాలేం లేవు. ఓన్లీ ఒక తండేల్ ఒకటే పెద్ద సినిమా వస్తుంది. దాని తర్వాత ఫిబ్రవరి 14థ్ కూడా 'లైలా' తప్పితే మిగతా ఏ సినిమాలు లేవు. అంటే ఆల్‌మోస్ట్ ఇది 14 డేస్ టు 20 డేస్ వరకు ఈ సినిమానే ఉంటుందన్నమాట. సో, ఈ సినిమాకి పెద్ద సినిమా కాబట్టి ఆబ్వియస్‌లీ పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఇది 100 క్రోర్స్ ప్లస్‌లో డెఫినిట్‌గా ఉండబోతుంది. సో, ఇక్కడ మ్యూజిక్ డైరెక్టర్ 'డీఎస్‌పీ' గారి గురించి మనకు తెలిసిందే. ఆయన మ్యూజిక్ కూడా చాలా బాగా ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అంటే 'డీఎస్‌పీ' గారు కమ్‌బ్యాక్ అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. 'చిట్టి తల్లి' సాంగ్, 'బుజ్జి తల్లి' సాంగ్ ఒకటి గాని, లేకపోతే 'పార్వతీ పరమేశ్వరుడి' సాంగ్ ఒకటి గాని, ఈ సాంగ్స్ అన్నీ గూడా మంచిగా వైరల్ అయ్యాయి. అండ్ బాగా మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా చేశారని గూడా ఆయనకు మంచి అప్రిషియేషన్ అయితే వచ్చింది. సో, 'తండేల్' ఫిబ్రవరి 7థ్‌న రావడానికి అన్ని అంశాలు కూడా కలిసొచ్చే అంశాలున్నాయి. దీనికి పాజిటివ్ రెస్పాన్స్ వస్తే మాత్రం సినిమా డెఫినిట్‌గా తిరుగులేదనే చెప్పాలి.